బేకింగ్ బిజినెస్ ఎలా చేయాలని అడుగుతున్నారు కదా. వీడియో స్టార్టింగ్ లోనే సర్రమని కుక్కర్ కాలిందండి. ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటాయి కదా వంటగదిలో. ఇవైతే కాజు బిస్కెట్స్ మీ అందరికి తెలిసే ఉంటది. అలాగే గొట్టాలు, ఈ గొట్టాలు అయితే చాలా ఫాస్ట్ గా మూవింగ్ ఉంటది. సో మీరు చెయ్యాలి కొత్తగా అనుకున్న వాళ్ళు ఇవన్నీ కూడా పావు కేజీ తెచ్చుకోండి. మనకు పొయ్యి మీద చేసే వచ్చేసి గొట్టాలు, ఈ బిస్కెట్స్, అలాగే మిక్చరు అలాంటివి చేయాల్సి ఉంటది. పాప్కార్న్ ఇలాంటివి వద్దు అనుకుంటే తాలింపు గింజలు మీరు తీసుకోండి. సో 5 రూపీస్ 10 రూపీస్ మాత్రమే స్టార్టింగ్ లో పెట్టుకోండి. అయితే ఈ 5 రూపీస్ 10 రూపీస్ ప్యాకెట్స్ కవర్స్ వచ్చేసి థిక్నెస్ ఎక్కువగా ఉన్నవి మనకు కేజీకి తక్కువగా వస్తాయి. అదే థిక్నెస్ కాస్త తక్కువగా ఉన్నవి కేజీకి ఎక్కువగా వస్తాయి అనమాట. మీకు సైజు తెలియట్లేదు అంటే మామూలుగా బయట వేరే షాప్ లో 5 రూపాయలు 10 రూపాయల ప్యాకెట్స్ కొనుక్కొని అవి పట్టుకెళ్ళండి మార్కెట్ కి. సో మాక్సిమం అదే సైజ్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తారు. మీకు ఒక ఐడియా ఉంటది. ఎలాంటి సీలింగ్ మిషన్ అవసరం లేదండి. క్యాండిల్ ఉపయోగించి ఆ క్యాండిల్ మనం అంచులు మళ్ళీ చేసి కాల్ చేస్తే సరిపోతుంది. బఠానీలకైనా కూడా అదే సరిపోతుంది. కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బై బాయ్.